కొండగట్టు పైనుండి కిందకు వచ్చేసాము. అది చెప్పాను కదా, టిఫిన్ భోజనం చేసి అక్కడ బయలుదేరుతామని. ఇంకెక్కడ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి అని ఎంత హైట్ ఉన్నాడో తెలియదు. మెడలు కూడా నిప్పు వస్తుంది, అంత హైట్ ఉన్నాడు ఆయన. ఇంకెక్కడ చెప్పాం కదా టిఫిన్కి భోజనానికి కింద ఆగుతామని చెప్పి. అక్కడ మేము దిగిపోయినాక టిఫిన్ చేశారు కాబట్టి మా మామయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు, వాళ్ళ కోడలు, ఇంకా వాళ్ళే అంతా మనల్ని ఏం చేయనియరు, చక్కచక్క చేసి పడేస్తారు అన్నీ. ఇంకా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, హెల్ప్ చేస్తున్నారు. మేము కూడా కూరగాయలు కట్ చేయడం, చిన్న చిన్న హెల్ప్లు. వాళ్ళ పనితో పోల్చుకుంటే మన పెద్ద పని కాదు. వాళ్ళు ముగ్గురు పని చేసి పడేస్తారు. అసలు కూర్చుని మా వదిన అమ్మాయి ఒక చక్కగా మా వదినకి కట్టేసలేదు. ఇదాగాము, టిఫిన్ చేసాము. టిఫిన్ అయిపోయింది కానీ భోజనం గ్యాప్లో పిల్లల ఆటలు పాటలు డ్యాన్సులు అన్నీ అయిపోయాక ఇక భోజనాలు చేసాం. భోజనాలు చేసి బయలుదేరాం. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే జగిత్యాల వెళ్ళే దారిలో ఒక శివాలయం ఉందంటండి, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మేము ధర్మపురి వెళ్ళాం. ధర్మపురి వీడియో కూడా పెడతాను, నెక్స్ట్ శివాలయం వీడియో పెడతాం. అది చూసినాక మీకు ధర్మపురి వీడియో పెడతాను చూడండి. ఇక్కడ ఈ వీడియోలో మనం ఏ ఊర్లు వెళ్తున్నాము, మా అన్న బస్సు డ్రైవర్ ఆయనే, ఆ అన్న చెప్తాడు వినండి. అంటే మనం ఎట్లా వెళ్తున్నాము, ఎలా వచ్చాము, ఏ ఊర్లు వెళ్తున్నాము అనేది అన్న చెప్పాడు. ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోయి వెళ్ళిపోయాము. పిల్లలు ఆటలు పాటలు ఎంజాయ్మెంట్ కాసేపు అలా సరదాగా గడిపాము. అన్నే బస్సు డ్రైవింగ్. అన్న మనం ఇప్పుడు ఏ ఊర్లో వెళ్తున్నాం, ఎక్కడి నుంచి అక్కడెక్కడ తీసుకెళ్తున్నాం? మనం వెళ్ళేదేమో ఫస్ట్ ఎమ్లవాడ నుంచి కొండగట్టు, కొండగట్టు నుంచి వెళ్ళి ధర్మపురి నుంచి వెళ్ళి కాళేశ్వరంలో త్రివేణి సంఘం, ఇది మన కుంభమేళ అయిన పాయ, ఒక పాయ ఇటు వస్తుంది దీంట్లోకి. అది జ్యోతిలింగమే, ఏది మన కాళేశ్వరం నుంచి వెళ్తే మళ్ళీ ఇంకోటి ఏంటిది, సమ్మక్క పుట్టిన ఊరు దమ్మక్కపేట. దాని తర్వాత అమ్మవారు మళ్ళీ వెలిసింది ఇంకో ఊరు, సూపం పక్కపని ఉంటుంది ఒక ఊరు. ఆ నుంచి చిలకలగుట్ట నుంచి వెళ్తే మళ్ళీ మేడారం చూసుకొని, మేడారం కాడ ఆటపోతు మీద పోసుకొని తిని చేసి ఆంచి వెళ్తే లక్నవరం నుంచి వెళ్తే భద్రకాళి టెంపుల్ వరంగల్. ఆ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం.